ఏమన్నారు ఉదయనిధి స్టాలిన్ గారు, మీరు సనాతన ధర్మాన్ని పురుగు అన్నారు, ఇప్పుడు మీ రాష్ట్రంలోనే పురుగు కన్నా దారుణంగా మిగిలిపోయారు, కింగ్ మేకర్ అవుతారు అనుకున్న విజయ తలపతి గారు కింగ్ అయ్యారు. బంగ్లాదేశ్ ఎలక్షన్లా జరగలేదు, ఒక యుద్ధంలా జరిగింది. ఈవీఎంల మీద స్టిక్కర్లు అంటించేసేవారు. మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ బహిరంగంగా చెప్పాడు, బీజేపీకి ఎవరైనా ఓటేస్తే మాత్రం వాళ్ళు చంపేస్తామని. అయితే ఏదేమైనా సరే ఒక నియంత పరిపాలనకు చెక్ పడింది. ఇప్పుడు భారతదేశంలో వెస్ట్ బెంగాల్కి రియల్ స్వాతంత్రం వచ్చినట్టు, రియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పానీహాటీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నిలబడింది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాదు, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు కూడా కాదు. ఆర్జీ కర్త తల్లైన రత్నదేవ్ నాథ్ గారు. 2024 ఆగస్టులో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అన్యాయానికి ఆవిడ తల్లి అయిన రత్నదేవి నాథ్ గారే ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఆ మమతా బెనర్జీకి సమాధానం చెప్పడం మనం చూసాం. ఇది ఒక వ్యక్తి గెలుపు కాదు, మహిళల ఆవేదనకు ప్రజలు ఇచ్చిన తీర్పు. ఇంగలిగంజ్ నియోజకవర్గంలో రేఖాపాత్ర గారు. ఈ టీఎంసీ నాయకులు అక్రమంగా అన్యాయంగా ప్రజల దగ్గర నుండి ఈ భూములు లాక్కుంటుంటే ఈవిడే నిలబడి దాన్ని నిలదీసి అడిగిన వ్యక్తి. ఈవిడికి బీజేపీ అవకాశాన్ని ఇచ్చి ఈరోజు బీజేపీ అభ్యర్థిగా అక్కడ గెలిచారు. సామాన్యులు రాజకీయాలు చేస్తే, అన్యాయం మీద న్యాయం కోసం పోరాటం చేసి రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో ఒక ఎంపీ మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్లో బీజేపీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే అక్రమంగా అక్కడికి రావడానికి అవ్వదు, ఈ మమతా బెనర్జీ సపోర్ట్ పూర్తిగా బంగ్లాదేశ్ కోల్పోయిందిగా.